హైదరాబాదు ప్రెస్ క్లబ్ వేదికగా రాష్ట్ర అవుట్సోర్సింగ్ జేఏసీ రాష్ట్ర కమిటీ ఈరోజు ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి అతిథులుగా పృథ్వీరాజ్ అన్న, విఠలన్న గారు కూడా వారు వచ్చి మాకు సంఘీభావాన్ని కూడా తెలపడం అనేటువంటిది జరిగింది. ఎందుకు ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది అంటే ప్రభుత్వం ఇంకా దోబూచులాడుతూ ఉంది. రాష్ట్ర అవుట్సోర్సింగ్ జేఏసీ ఉద్యోగులతో దోబూచులాడుతూ ఉంది. మరి ఈ దోబూచులాట ఇంకెంతకాలం? ఈ ప్రజా పరిపాలన అనేటువంటి ప్రజాప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు దాటిపోయినా కూడా ఇంకా దోబూచులాటలో కమిషన్లతో కాలయాపన చేస్తూ కమిషన్లకు కకృతి పడుతూ మరి ఈ అవుట్సోర్సింగ్ ఉద్యోగులను దోచుకుంటున్నటువంటి యొక్క విధానాన్ని దీనికి ఎన్నడూ ఇంకా అంతము అవుతుంది అనేటువంటి యొక్క ఆలోచనతోటే ఒక స్పష్టమైనటువంటి కార్యాచరణతో ఈరోజు ప్రెస్ క్లబ్ వేదికగా మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. గతంలో అనేక సమావేశాలు ఏర్పాటు చేశాం, ధర్నాలు చేశాం, విజ్ఞాపన పత్రాలు ఇచ్చాం. ప్రతి నాయకుడికి అందుబాటులో ఉన్నటువంటి ప్రతి ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకులందరికీ కూడా వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది. అంతేకాదు మంత్రులైనటువంటి ఈ ప్రభుత్వాన్ని నడుపుతున్నటువంటి ముఖ్యమైనటువంటి ముఖ్యమంత్రితో పాటు ఉన్నటువంటి మంత్రులకు కూడా విజ్ఞాపన పత్రాలు ఇచ్చాం. మా ప్రభుత్వం వస్తే మేము అవుట్సోర్సింగ్ ఉద్యోగులందరినీ కూడా ఒక్క పెన్ను కలంపోటుతో 3 నెలల్లో అందరినీ రెగ్యులరైజ్ చేస్తామని చెప్పారు. ఇప్పటికి 2 సంవత్సరాలు దాటిపోయింది. రెగ్యులరైజ్ కాదు కదా, ఎక్కడ వేసిన గొంగడ అక్కడే అన్నట్టుగా మళ్ళీ పాత పద్ధతులనే కొనసాగించడానికి ఈ ప్రభుత్వం ముందుకు వెళ్తున్నట్టుగా కనిపిస్తుంది. అంతేకాకుండా ఈ సంవత్సరానికి ఏజెన్సీలకు ప్రతి సంవత్సరం రెన్యువల్తో కూడినటువంటి యొక్క అనుమతిని ఈ ప్రభుత్వం ఇస్తుంది. అది ఈ మార్చి 31 తోటి ముగిసిపోతుంది. మళ్ళీ ఏజెన్సీలకు రెన్యువల్ చేయడానికి ప్రభుత్వం అనుమతి ఇవ్వడానికి ముందుకు వెళ్తున్నట్టుగా కనపడుతుంది. అది తక్షణమే విరమించుకుంటే ఈ ప్రజాప్రభుత్వానికి రాష్ట్ర అవుట్సోర్సింగ్ జేఏసీ ఉద్యోగులతో వచ్చేటువంటి యొక్క ఇబ్బందిని వాళ్ళు ఆపుకోగలిగినటువంటి వాళ్ళు అవుతారు. లేదంటే పెద్ద ఎత్తున ఉద్యమాలకు సిద్ధమవుతుంది. వాళ్ళు చెప్పినటువంటి విధంగానే రాష్ట్రంలో ఉన్నటువంటి అవుట్సోర్సింగ్ జేఏసీ ఉద్యోగుల లెక్క మొత్తం కూడా వాళ్ళే తెలిచారు. సుమారుగా 5 లక్షల మంది అవుట్సోర్సింగ్ ఉద్యోగులు ఈ రాష్ట్రంలో పనిచేస్తున్నారు వివిధ డిపార్ట్మెంట్లో, గవర్నమెంట్ డిపార్ట్మెంట్లో అని. మరి ఈ 5 లక్షల మంది రోడ్డు ఎక్కక ముందే ప్రభుత్వం కనులు తెరిచి మరి ఈ ఏజెన్సీ వ్యవస్థను రద్దు చేసి కార్పొరేషన్ వ్యవస్థను తీసుకురావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి. ఎందుకంటే మన అందరికీ తెలుసు, తెలంగాణను ప్రధానంగా తెలంగాణను తెచ్చుకుందే మన విఠలన్న చెప్పినట్టు ఇప్పుడు నీళ్లు, నిధులు, నియామకాలు. నియామకాల ఏవైతే అనుకున్నామో మేము చేస్తున్నటువంటి అవుట్సోర్సింగ్ ఉద్యోగాలు ఏవైతే ఉన్నాయో అవి మేము రెగ్యులర్ చేయమని కూడా ఇప్పటికి కూడా అడగట్లే. కనీసం సమాన పనికి సమాన వేతనం అన్నా ఇవ్వాలి, ఏజెన్సీ వ్యవస్థను రద్దు చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అది కూడా ఇవ్వడానికి ఈ ప్రభుత్వానికి మనసు ఒప్పట్లేదు, మనసు అంగీకరించట్లేదు. ఎందుకంటే కమిషన్లకు కకృతిపడి ఏజెన్సీలు మరియు అధికారులు ఆడుతున్నటువంటి యొక్క ఆటలో ఈ రాజకీయ నాయకులు కూడా పాలు పంచుకుంటున్నారు. అందులో ఈ అవుట్సోర్సింగ్ ఉద్యోగుల యొక్క రక్తాన్ని జలగల్లా పట్టి పీడిస్తున్నటువంటి యొక్క వ్యవస్థని, ఏజెన్సీ వ్యవస్థను తక్షణమే రద్దు చేయాలని చెప్పి, కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఏజెన్సీ వ్యవస్థను రద్దు చేస్తే మా వల్ల ప్రభుత్వానికి ఏమన్నా ఆర్థిక భారం పడుతుంది అనేటువంటి ఒక ఆలోచన ఇట్లా ప్రభుత్వం చేస్తుందేమో. వాళ్ళకిచ్చే కమిషన్ ఏదైతే ఉందో
ఏజెన్సీలకు ఇచ్చే కమిషన్ 4 నుంచి 6% కమిషన్ వాళ్ళకి ఇస్తున్నారు. ఆ కమిషన్లో ఏజెన్సీ వ్యవస్థను రద్దు చేసి కార్పొరేషన్ వ్యవస్థను తీసుకొస్తే ఇంకా గవర్నమెంట్కి 3% ఏదైతే ఆ కమిషన్ ఉందో అది గవర్నమెంట్కు మిగిలిపోతుంది. సుమారుగా ఒక నెలకు ఒక 40-50 కోట్లు ప్రభుత్వానికి ఆదాయంగా మిగిలిపోతుంది అనేటువంటి యొక్క స్పష్టమైనటువంటి లెక్కలు మా దగ్గర ఉన్నాయి. అవి ఒకవేళ ప్రభుత్వం చర్చలకు పిలిస్తే స్పష్టమైనటువంటి ఆధారాలను కూడా ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నాం. అంతేకాదు రాష్ట్రంలో ఈ దేశంలో ఏ వస్తువుకైనా జీఎస్టీ పే చేస్తాం. అలా అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల మీద జీఎస్టీ 18% ఈ గవర్నమెంట్ పే చేస్తుంది. మరి మన పేరు మీద ఇచ్చేటువంటి ఆ జీఎస్టీ 18% ఏదైతే ఉందో దాన్ని ఆ ఉద్యోగులకే ఈ ఉద్యోగులకే ఇచ్చినట్లయితే వారి యొక్క శాలరీలో ఎంతో కొంత పెరిగి వాళ్ళ కుటుంబాల పోషణ చేయడానికి మా కుటుంబాల పోషణ చేయడానికి అది ఇతోధికంగా సహాయపడుతుందనేటువంటి యొక్క దాన్ని మీకు తెలియపరుస్తూ తక్షణమే ఇప్పుడే రాష్ట్ర కమిటీ కార్యాచరణను ప్రకటించబోతుంది. ఈ కార్యాచరణను ప్రకటించే ముందుకే ప్రభుత్వం మేలుకొని మాకు స్పష్టమైనటువంటి యొక్క హామీని ఇవ్వాల్సిందిగా కోరుతూ విజ్ఞప్తి చేస్తున్నాం. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మా రాష్ట్ర జేఏసీ కమిటీ తరఫున వారికి కృతజ్ఞతలు తెలుపుతూ ముగిస్తున్నాను.